కేసీఆర్ సభకు పోయేటటువంటి రోడ్డును జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తవ్వించేటటువంటి కార్యక్రమం చేసిండు. ఎందుకు రోడ్లు తవ్వీరు? కేసీఆర్ సభ ఉన్నటువంటి టైంలోనే రోడ్లు ఎందుకు జేసీబీలను పెట్టి తవ్వించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు అడిగినటువంటి నేపథ్యంలో జగిత్యాల ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే అధికారులు చెప్తున్నటువంటి మాట, ఈ రోడ్లన్నీ కూడా పాడైపోయినాయి, అందుకే తవ్విస్తున్నాం, మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నాం రోడ్లు. అలాగే రోడ్లు కింద కెనాలి కాలువలు కట్టేటటువంటి అవకాశం ఉన్నది, అంటే బ్రిడ్జి కట్టేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి రోడ్లు మొత్తం కూడా మరమ్మతుల కోసం, రోడ్లు మొత్తం కూడా రీకన్స్ట్రక్షన్ కోసం, రోడ్లు బాగు చేయడానికి ఇప్పుడు ఇవి తవ్విస్తా ఉన్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు చెప్తున్నటువంటి మాట. అసలు ఎంత విచిత్రం అంటే, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ ఉన్నటువంటి టైంలోనే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కి అభివృద్ధి గుర్తుకొచ్చిందా? కేసీఆర్ సభ ఉన్నటువంటి ఆ టైంలోనే కేసీఆర్ సభకు సంబంధించినటువంటి ముందున్నటువంటి రోడ్డుని ఇప్పుడే రిపేర్ చేయాల్సినటువంటి అవసరం వచ్చిందా? అంటే కేసీఆర్ సభ అయిపోయిన తర్వాత కూడా రిపేర్ చేయవచ్చు. కేసీఆర్ సభ కంటే ముందు జగిత్యాల ఎమ్మెల్యే రోడ్లు మొత్తం కూడా తవ్వించి రిపేర్ చేయించేటటువంటి కార్యక్రమం చేయవచ్చు. కానీ ఇప్పుడు ఇంటెన్షనల్గా కావాలనే కేసీఆర్ సభ పెడుతున్నాడు. ఆ సభకు లక్షలాది మంది జనాలు వస్తారు. ఖచ్చితంగా కేసీఆర్ సభ ఫుల్ సక్సెస్ అవుతుంది, రేవంత్ రెడ్డి మీటింగ్ అటర్ ఫ్లాప్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి నేపథ్యంతో కేసీఆర్ సభను అడ్డుకోవడానికి, కేసీఆర్ సభను డిస్టర్బెన్స్ చేయడానికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విశ్వ ప్రయత్నాలు చేసిండు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రకరకాల ప్రయత్నాలు చేసేటటువంటి కార్యక్రమం చేసిండు. కానీ కేసీఆర్ ఎక్కడ కూడా ఆగేటటువంటి పరిస్థితి లేదు. సో కేసీఆర్ సభ ఆగేటటువంటి సిచ్యువేషన్ లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి కేసీఆర్ సభను డైవర్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ మాస్ ఎంట్రీతో, కేసీఆర్ జగిత్యాలకు మాస్ ఎంట్రీతో రేవంత్ రెడ్డి ఉరుకులు పరుగులు తీస్తున్నాడు. ఓవైపు కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోతున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ రోజే కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి ఎందుకు పోతున్నాడు? మరి కేసీఆర్ భారీ బహిరంగ సభ ఎప్పుడైతే ఈ రోజు ఉందో ఈ రోజే ఎందుకు పోవాల్సినటువంటి అవసరం వచ్చింది? కేసీఆర్ సభ కంటే ముందు పోవచ్చు కదా, లేకపోతే కేసీఆర్ సభ అయిపోయిన తర్వాత పోవచ్చు కదా. ఓవైపు కేసీఆర్ జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చుకుంటున్నటువంటి నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి కాటారంలో భారీ బహిరంగ సభ పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి పోయి మేడిగడ్డకు సంబంధించినటువంటి పిల్లర్లను రేవంత్ రెడ్డి సందర్శిస్తున్నాడు. మేడిగడ్డ పిల్లర్లు ఎట్లా గుంగిపోయినాయి, పిల్లర్లకు ఎక్కడెక్కడ ఏదైతే పరలు వాసినాయి, పిల్లర్లకు ఎక్కడెక్కడ క్రాక్లు వచ్చినాయి, ఆ పిల్లర్లను ఎట్లా రిపేర్ చేపియాలి, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కేసీఆర్ వల్లనే కూలిపోయింది, కేసీఆర్ వల్లనే ఖతమైపోయింది, కేసీఆర్ వల్లనే కాళేశ్వరం ఆగమైపోయిందని చెప్పి కేసీఆర్ని తిట్టడానికి ఒక సాకు దేవులాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి.